ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనములయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చోటున కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటున మమ్మల్ని కప్ప వేసాయి. నీకే కోట్లాది వందనములు దేవా. ఇలా ఈ ఉదయకాల సమయంలో లేచి ఇలా ఈ మొదటి గడియ నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకే కోట్లాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఈరోజు ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలోకి చూసిన ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారి జీవితాల్లో ఎటువంటి స్థితిగతులు గుండా వెళ్తున్నారో మాకైతే తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడు నీవే కనుక సమస్తాన్ని నీవే చూడమని అడుగుతున్నామయ్యా. దేవా, వారి జీవితాల్లో కొదువులు ఉన్నాయేమో, సమస్యలు ఉన్నాయేమో, ఇబ్బందులు ఉన్నాయేమో, నా దేవుడు నా కొరకు ఈరోజు ఏదైనా కార్యం నా జీవితంలో జరిగిస్తాడు అనే ఆశతో వారు ఎదురు చూస్తున్నారేమో అయ్యా. దేవా, ప్రతి ఆశని నీవే తృప్తి కలిగించే దేవుడు కనుక వారి ఆశను తీర్చమని అడుగుతున్నామయ్యా. దేవా, వారిని పట్ల పెట్టుకున్న ప్రతి నమ్మకానికి దేవా, వారిని యందు వారు విశ్వసించి నమ్మిక ఉంచిన దాన్ని బట్టే నీకు కోట్లాది వందనములయ్యా. అది సాతాను ఎత్తుకెళ్ళిపోకుండా సహాయం చేయ దేవా. ఆ చీకటి శక్తుల ప్రభావం నుండి మమ్మల్ని కాపాడయ్యా. ఈరోజు మేము ఎన్నో రకాల చోట్లకు వెళ్ళబోతున్నాం, ఎన్నో రకాల పనులు చేయబోతున్నాం, ఎన్నో మందితో మాట్లాడబోతున్నాం. ప్రతి ఒక్కసారి నీ పరిశుద్ధాత్మ శక్తి నింపుదల దయచేయ. మేము ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం చూడాలో, ఏం మాట్లాడాలో ప్రతి దాన్ని నీవే నేర్పమని అడుగుతున్నామయ్యా. నీ దారిలో కూడా మమ్మల్ని తీసుకువెళ్ళమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఎవరెవరైతే ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం. వారి ఎగ్జామ్స్లో నీవే తోడుగా నీడగా ఉండమని అడుగుతున్నామయ్యా. రాసేది వారైనా కూడా ప్రభువా నీ జ్ఞానాన్ని వారికి నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎవరెవరైతే దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో ఉండి వారి పనులకే, చదువులకే వెళ్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి మంచి ధైర్యాన్ని నింపమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఎవరెవరైతే జాబ్స్కి అప్లై చేశారో, లేకపోతే ఈరోజు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వబోతున్నారు ప్రతి ఒక్కరికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ప్రభువా నీ విజయాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. దేవా, నీ యొక్క శక్తి మాలో ఉంటే ప్రతి దాంట్లోనే మాకు విజయమే అయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో నింపమని ఈరోజంతటిని నీవే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.